నమస్తే. జాన్ సురేష్ అనే ఒక పాస్టర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ నిన్న అభినయ దర్శన్ మీద దాడి జరగగానే పాస్టర్లందరూ సోషల్ మీడియాలో ఇతని మీద దాడి జరిగింది అని ఖండిస్తున్నామని చెప్పి చెప్తుంటే, ఈ జాన్ సురేష్ అనేటువంటి మన బ్రదర్ సోషల్ యాక్టివిస్ట్ కమ్ పాస్టర్ అతను ఒక పోస్ట్ చేశాడు. ఇదంతా డ్రామా ఆడుతున్నాడు అభినయ దర్శన్ అని చెప్పి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. ఇది డ్రామా అని నమ్మేవాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు ఈ జాన్ సురేష్ పోస్ట్ ని. అది నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. సో నేను ఇప్పుడు జాన్ సురేష్ డైరెక్ట్ గా లైన్ లో తీసుకొని మాట్లాడుతున్నాను. మీరెందుకు డిఫరెంట్ గా ఇతను డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి పోస్ట్ చేశారు? ఎందుకు మీకు అలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ అన్న. ఎందుకు నేను ఈ విషయాన్ని కొంచెం వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిస్ట్ గా, అలాగే సోషల్ మీడియాలో క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకంగా లేదా కుట్రపూరితంగా వ్యవహరించే వాళ్ళకి సమాధానం చెప్తూ అపాలజిస్ట్ గా కూడా నేను పనిచేస్తాను. సో ఎవరేంటి పరిస్థితులు ఏంటి అనేది నాకు స్పష్టంగా తెలుసు అన్న. ఈ మధ్య ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో, ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆయన పేరు చెప్పుకొని కొంతమంది, ఎస్పెషల్లీ అజయ్ బాబు, తర్వాత ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి ఇద్దరు బయటకు వచ్చి అసలు వీళ్ళే ఉదాహరణకి అజయ్ బాబు అనే వ్యక్తి అయితే ఎవడో సోషల్ మీడియాలో ఒక చోట ప్రవీణ్ పగడాల చనిపోయాడు, ఆ నెక్స్ట్ అజయ్ బాబే అన్నాడు అంతే. ఆ ఒక్క పోస్ట్ ను పెట్టుకొని ఆ నెక్స్ట్ నేనే ఎవడైనా చెప్తాడంటే అట్లా? ఆ నెక్స్ట్ నేనే అంటాడు. ఇప్పుడు ఇన్ని చోట్లకు తిరుగుతున్నాడు. నిజంగా నేను చంపేవాళ్ళు అయితే ఎప్పుడు చంపేస్తారు కదా, వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటాయి అన్నాడు. ఇప్పుడు అభినయ దర్శన్ దగ్గరకు వద్దామని మనం మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. అభినయ దర్శన్ అనేవాడు ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం కూడా ఇలాగే అన్నాడు. నన్ను బెదిరింపు కాల్సి వస్తున్నాయి, చంపుతామంటున్నారు. అసలు నేను చంపుతావంటానికి కారణం ఏంటి? ఇప్పుడు పాడేరు ప్రాంతంలో అతన్ని చంపడానికి ప్రయత్నించారు అంటాడు. అతను దానికి ముందు 2 రోజుల ముందు వీడియో పెట్టేటప్పుడు నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు, సుపారీ కూడా ఇచ్చారు అంటాడు. మీరు చెప్పండి అన్న, మిమ్మల్ని చంపుతామని ఫోన్ చేసి లేకపోతే సుపారీ ఇచ్చారన్న సంగతి మీకు తెలిస్తే మొట్టమొదటి మీరు ఏం చేస్తారు? వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి? సరే పెట్టావు, కనీసం పోలీసులను కంప్లైంట్ చేసావా? వాళ్ళకి వెళ్ళి నా మీద ఇట్లా దాడి చేస్తున్నారని చెప్పావా? నీకు క్లారిటీ ఉంది, నేను చంపుతామన్నారు, సుపారీ ఇచ్చారనే సమాచారం కూడా నీకు వచ్చింది, నువ్వేం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి, అతను క్లియర్ గా చెప్పాడు, నన్ను చంపుతామన్నారు, సుపారీ కూడా ఇచ్చారని చెప్పాడు. సరే, ఇప్పుడు అతను ఎగ్జాక్ట్ గా అతను అన్నట్టుగానే దొరికాడు అనుకుందాం. దొరికాడు, అడవుల్లో దొరికాడు, జనాలు ఉన్న చోట కూడా కాదు. అయితే అడవుల్లో దొరికేసావు డైరెక్ట్ గా. మళ్ళీ వాళ్ళతో చూస్తే మాస్కులు, గ్లౌజులు కూడా పెట్టుకుని వచ్చారంటే పక్కా ప్రొఫెషనల్స్ లాగా వచ్చారు. పక్కాగా ప్లాన్ తో చంపడానికే వచ్చారు అనుకున్నావు. నువ్వు అన్నట్టు గత 2 రోజులకు ముందు నువ్వు చంపడానికి వస్తున్నారు, నాకు సుపారీ ఇచ్చారు, చంపడానికే సుపారీ ఇచ్చారని నువ్వు అనౌన్స్ చేసినట్టు, మరి నేను చంపడానికే వాళ్ళు వచ్చుంటే, వాళ్ళు గ్లౌజులు పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా పక్కా ప్లాన్ తో వచ్చుంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఎక్కడైనా పొడిచి కత్తులు తీసుకొచ్చి గీయరు కదన్నా, పొడుస్తారు కదా కస ఎక్కడ పొడుస్తారో తెలుసు కదా. మనిషిని ప్రొఫెషనల్స్ ఎక్కడ పొడిస్తే చచ్చిపోతాడో వాళ్ళకి బాగా తెలుసు. గుడ్డలు చింపెళ్తారన్నా ఎవరైనా? గుడ్డలు చింపెళ్తారా? తప్పు మరకల్లో కనపడే స్థాయిలో గాయం ఉండాలిగా. ఒకవేళ పొడిస్తే గాయం అవ్వాలి. నేనేమంటున్నానంటే, నీ మీద దాడి జరగలేదు అనేది నాది కాదు, నేను ఆ మాట అంటున్నాను. కానీ ఈ అనుమానాలన్నీ ఏంటి? వీటికి జవాబు చెప్పాలి అతను. ఒకవేళ ఈ అనుమానాలన్నీ నిజమై అతని మీద నిజంగా దాడి జరిగితే పోలీసులు వాళ్ళు వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఆ వీడియోలో క్లియర్ గా ఉంటది. అరే 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 అయ్యగారు అంటాడు. అయ్యగారు అనేటప్పుడు ఆ కాకి డ్రెస్ చేసుకున్నాడు, కారు వెళ్తున్నాడు. ఆ కారు తోలేవాడి జోలి పోకుండా ఈ మధ్యలో వీడియో తీసేవాడి దగ్గరకు వచ్చి కాళ్ళు లాగుతున్నారు వాళ్ళు, అది కూడా మాస్కులు వేసుకొని. సరే, అయిపోయింది. మళ్ళీ వీడియో కట్ అయిపోయి మళ్ళీ కొంచెంసేపు అటు ఇటు తిరిగితే ఒక చెట్టు చాటున అభినయ దర్శన్ నిలబడి ఉన్నాడు. నాకు అర్థం కానీ నిజంగా వాడు చంపడానికి వస్తే అభినయ దర్శన్ అంత ధైర్యంగా నిలబడి ఉంటాడు అక్కడ? ఆ ఆడియోలో ఏముంటది? కారం జరుగుతున్నారు అంటాడు. కారం చల్లాల్సిన పని ఏముందో నాకు అర్థం కాదు. కారం అంతమంది వచ్చినప్పుడు మీరు 2-3 ఉన్నారు, కారం చల్లాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చల్లారు అనుకుందాం, చల్లినట్టు ఆధారం ఏమైనా ఉందా? అభినయ దర్శన్ లేపేటప్పుడు కళ్ళల్లో కారం లేదు, వీడి కళ్ళల్లో, ఈ వీడియో తీసేవాడి కళ్ళల్లో కారం కొట్టుంటే వీడియో తీసి తీయలేడు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. సరే, చెట్టు చాటును నిలబడ్డాడు ఇతను, వీడియో తీసి అయ్యగారు అంటే చెట్టు చాటును నిలబడ్డాడు. చెట్టు చాటును నిలబడ్డ వెంటనే కట్ అయిపోయిన వెంటనే ఎక్కడో పడుకొని దొరిలాడుతుంటే ఈడెళ్ళి వీడియో, అయ్యగారిని చంపేశారు, రా. అక్కడే ఉన్నారు వాళ్ళంతా, చంపేశారండి.
అప్పుడు పట్టుకుంటే ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకుంటున్నాడు ఆడదారి పడిపోతానని. అభినయ దర్శన్ కళ్ళు తెలిసే చూస్తున్నాడు, ఏర్పడుతున్నాడు. నిజంగా ఆ రక్తపు మరకలైన ఎక్కడ కూడా సినిమా పక్కీలో గాయం లేకుండా రక్తపు మరకలు ఎట్లా చూపిస్తారో అచ్చు గుద్దినట్టు గాయాలు లేకుండా రక్తపు మరకలు కనపడుతున్నాయి. ఎక్కడ గాయాలయ్యాయి? ఒకవేళ గాయాలే అయ్యాయి అనుకున్నాం, చిరిగిపోయిన బట్టలు వాలుకుని చూస్తే చాలా తీవ్రంగా కొట్టినట్టు ఉండాలి. ఎందుకంటే వాస్తవానికి నువ్వు ఎంత కొట్టినా బట్టలు జరగవు, రాళ్లతో కొట్టినా బట్టలు జరగవు, కత్తితో పొడిస్తే పొడిచిన చోటే అవుతుంది. కానీ లోపల డ్రాయర్ కనపడే స్థాయిలో బట్టలు చించేసి ఒంటి నిండా చొక్కా చించి ప్యాంటు చించి ఇవన్నీ లాగేసినప్పుడు నా అనుమానం ఏంటంటే నిన్ను చంపడానికి వచ్చారా బట్టలు చంపడానికి వచ్చారా? ఒకవేళ చంపాలని ఉద్దేశం ఉంటే బట్టలు చంపిన వాళ్ళు మిమ్మల్ని మీ నుండి అభినయ దర్శన్ లాక్కుపోతున్నప్పుడు వీడియో ఎందుకు లేదు? మీ కారులో అభినయ దర్శన్ ఉన్నప్పుడు వీడియో ఉంది, ఇలా లాగుతున్నప్పుడు వీడియో ఉంది. అభినయ దర్శన్ ఒక్కనే సపరేట్ చేసి పట్టుకుపోయి లాక్కుపోతున్నప్పుడు వీడియో ఎందుకు లేదు? అప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? అప్పటికప్పుడు అయ్యగారిని పడేశారని అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వీడియో ఎట్లా పెట్టారు? అనుమానాలు. నేను అడుగుతుంది ఏంటంటే గుడ్డిగా నమ్మొద్దు, సేఫ్టీ చూసుకొని చిన్నగా అడిగిస్తారా? ఎటువంటి ఇప్పుడు కావాల్సుకొని చేసేవాడు బ్లేడ్లతో పైన గీసుకుంటారు రక్తం వచ్చేటట్టు గాయం కనపడడానికి అంతే. కానీ చంపాలి దాడి చేయాలనుకున్నాడు ఎవడు చిన్నగా అట్లా గీరో పసక్కను పొడుస్తాడు. ఒకవేళ నాకున్న అనుమానాలన్నీ నివృత్తి అయ్యి అతని మీద నిజంగా దాడి జరిగి ఉద్దేశపూర్వకంగా చంపాలనుకుంటే ఖచ్చితంగా నేను కూడా వాయిస్ రైజ్ చేస్తాను. ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో అరెస్ట్ చేయమని చెప్తాను అంటున్నా.